కోడికత్తి కేసులో ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి కోర్టు మెట్లయితే ఎక్కలేదు. అయితే మొన్నటిదాకా సీఎంని కాబట్టి బిజీగా ఉన్నాను, నేను రాలేకపోతున్నానని చెప్పి పెట్టుకున్న అర్జీలైతే ఇప్పటితో ముగిశాయని అనుకోవాలి. ఇప్పుడు ఓన్లీ పులివెందులకి ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు ఖచ్చితంగా కోర్టుకి రావాల్సిందేనా? వస్తాడా రాడా? అయితే దీని మీద విశ్లేషిస్తానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, ఎన్నో లక్షలు ఖర్చు అవుతుంది నేను కోర్టుకు వస్తే, అదిగాక నాకు చాలా బిజీ, నేను రాలేను అని చెప్పేసి అంటూనే స్పెషల్ ఫ్లైట్లలో తను ఆస్ట్రడామ్ వెళ్ళడం కావచ్చు, మిగతా ప్రాంతాలు వెళ్ళడం చాలా చూస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఎలానో ముఖ్యమంత్రి హోదా కూడా లేదు, ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఓన్లీ ఆయన పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఇలాంటి కేసుల్లో రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉందంటారా? అంత బిజీ షెడ్యూల్ అయితే లేదనుకోవచ్చుగా. ఖచ్చితంగా కోర్టుకి వస్తాడా రాడా అంటే మీరేమంటారు? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే, అతను నిందితుడిగా ఉన్న కేసుల్లో అటెండ్ కాడు కోర్టుకి, బాధితుడిగా ఉన్న కేసుల్లో కూడా అటెండ్ కాడు. ఇప్పుడు నిందితుడిగా ఉన్నాడు కోర్టులో, కేసులో కోర్టుకి అటెండ్ కావట్లేదు. బాధితుడిగా ఉన్నప్పుడు అటెండ్ కావాలి కదా, అది కావట్లేదు. అంటే ఏంటి అంటే ఇందులో ఇవన్నీ అతన్ని కోర్టుకి పిలవాలా వద్దా అనేది అది మనం డిస్కస్ చేసేది కాదు, మనం నిర్ణయించేది కాదు. మన న్యాయ వ్యవస్థ నిర్ణయించేది. న్యాయ వ్యవస్థలో చాలా రకరకాల ప్రొవిజన్స్ ఉంటాయి, రకరకాల ఇవి ఉంటాయి. కాబట్టి న్యాయమూర్తి వాటి మీద డెసిషన్ తీసుకుంటారు. మనం దాని గురించి మనం ఇక్కడ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదు. కానీ అసలు మామూలు పరిస్థితుల్లో చూస్తే ఒక జనుపల్లి శ్రీనివాసరావు అనే ఒక కుర్రవాడి జీవితం, ఆ కుర్రవాడి జీవితం మొత్తం నాశనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చదరంగంలో జనుపల్లి శ్రీనివాసరావు అనే ఒక కుర్రవాడి జీవితాన్ని కాల్చేశాడు. అత్యంత బాధాకరమైన విషయం. నీ రాజకీయం కోసం ఒక పిల్లవాడిని అసలు అందులో బలిపశువుని చేస్తావా? పోనీ ఆ సంఘటన జరిగిన తర్వాత అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు వచ్చిందా అంటే, మళ్ళీ ఇంకొక యువకుడిని మళ్ళీ అట్లాగే తీసుకొచ్చి మళ్ళీ గులకరాయి కేసు అని చెప్పి మళ్ళీ వేముల సతీష్ అనే ఒక చిన్న పిల్లవాడిని, జగన్ గారు ఆ వేముల సతీష్ రోజు కూలీకి వెళ్ళి పొట్ట పోసుకునే ఒక సాధారణ అతి చిన్న కార్మికుడు. అతని మీద ఇప్పుడు ఏముందో తెలుసా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద అటెంప్ట్ టు మర్డర్ చేసిన కేసు ఉంది. ఎంత అన్యాయం జగన్ గారు, ఎంత అన్యాయం! నిజంగా తలుచుకుంటే జనుపల్లి శ్రీనివాసరావుని కానీ వేముల సతీష్ని కానీ ఈ ఇద్దరు పిల్లల్ని తలుచుకుంటే వాళ్ళు అనుభవిస్తున్న వేదన చూస్తే నిజంగా ఏ మనిషి అయినా సరే, హృదయం ఉన్న ఎవరైనా సరే ఏడుస్తారు. అంత దారుణమైన పరిస్థితుల్లో వాళ్ళ జనుపల్లి శ్రీనివాసరావు భవిష్యత్తు అయితే నాశనం అయిపోయింది. ఇప్పుడు వేముల సతీష్ ఒక ముఖ్యమంత్రి మీద అటెంప్ట్ టు మర్డర్ చేశాడన్న కేసుని తన గుండెల మీద మోస్తూ తిరుగుతున్నాడు ఆ పిల్లాడు. ఏమైనా బాధ్యత ఉందా నీకు? ఏమాత్రమైనా బాధ్యత ఉందా? కోడి కత్తితో ఒక మనిషిని చంపటం సాధ్యమా? గులక రాయితో ఒక మనిషిని చంపటం సాధ్యమా? ఈ రెండు కేసులు పెట్టుకొని ఒక కేసుతోటి అధికారంలోకి వచ్చాడు, రెండో కేసుతోటి మళ్ళీ అధికారంలో కంటిన్యూ చేయాలని ప్లాన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. మొత్తం ఇందులో అంటే కోడికత్తి కేసుకు సంబంధించింది ఏంటంటే ఎన్ఐఏ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నది. అంటే ఈ ఎన్ఐఏ మామూలుగా ఏంటి అంటే పెద్ద పెద్ద ఉగ్రవాద కేసులు, అటువంటి పెద్ద పెద్ద కేసుల్ని, అంటే
జాతీయ స్థాయిలో భద్రతకి పెను ప్రమాదంగా పరిణమించే కేసుల్ని పరిష్కరించే అతి కీలకమైన బాధ్యతలో ఉన్న ఎన్ఐఏ ఒక మామూలు ఒక నాటకం. ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇది నాటకం అని. అటువంటి కేసులో అతి విలువైన ఎన్ఐఏ సమయం ఎంతో వృధా అయింది. వాళ్ళు మొత్తం విచారణ చేసి ఇందులో కుట్ర కోణం లేదు అని స్పష్టంగా న్యాయస్థానానికి చెప్పారు. చెప్పిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడంటే, లేదు లేదు ఇందులో కుట్ర కోణం ఉంది అంటాడు. పోనీ నువ్వే దర్యాప్తు, ఎన్ఐఏ దర్యాప్తుని నువ్వే మార్చి రాసి ఇవ్వాల్సింది. నువ్వు ఎన్ఐఏ దర్యాప్తు రిపోర్టు ఇచ్చే కోర్టుకి సబ్మిట్ చేసే నాటికి ఇంకా నువ్వే కదా ముఖ్యమంత్రిగా ఉన్నావు. లేదు లేదు అది కాదు, నేను మార్చి రాసిస్తానని చెప్పి రాసి ఇవ్వాల్సింది. ఒకవైపు ఎన్ఐఏ ఇందులో కుట్ర కోణం లేదని చెప్తూ ఉంటే ఇతను లేదు లేదు కుట్ర కోణం ఉంది అని చెప్పి ఒక కుర్రవాడి జీవితాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఈ తరహాలో మొత్తం అసలు ఈ ఇద్దరు కుర్రవాళ్ళ జీవితాల్ని నాశనం చేసే అధికారాన్ని నీకెవరిచ్చారు? నీ తుచ్చమైన రాజకీయం కోసం, నీ పదవి కోసం. ఇప్పుడు మొత్తం కోర్టు ప్రొసీడింగ్స్ వాటి గురించి మనమేమి ఇక్కడ కామెంట్ చేయక్కర్లేదు. మనమేమి న్యాయమూర్తుల కన్నా మనం తెలిసిన వ్యక్తులు కాదు కాబట్టి కేసు విషయాల జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి అంటే ఇప్పుడు 151 స్థానాల నుంచి 11 స్థానాలకి పడిపోయిన ఈ వ్యక్తి ఇప్పటికైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ ఇద్దరు కుర్రవాళ్ళు, ఈ జనుపల్లి శ్రీనివాస్, వేముల సతీష్ అనే ఇద్దరు కుర్రవాళ్ళు వాళ్ళ జీవితాన్ని నాశనం చేసినందుకు నాకు ఈ శాస్తి జరిగింది అనే ఒక దీంట్లోకి ఇప్పటికీ కూడా రాకపోతే, ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ పశ్చాత్తాపం కలగకపోతే ఇంకా మరి ఎట్లా ఉంటుందో ఏంటో, మరి జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఏంటో, జగన్మోహన్ రెడ్డి ఇంకా భవిష్యత్తులో ఇటువంటివి ఇంకా ఎన్ని చేస్తాడో అనే ఒక ఆందోళన అయితే మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మన ఇద్దరం వేముల సతీష్ని, జనపల్లి శ్రీనివాస్ ఇద్దరిని చూసాం. ఇద్దరు కూడా చాలా అమాయకులు, మాట్లాడేది కూడా సరిగ్గా రానటువంటి వ్యక్తుల్లా కనిపిస్తున్నారు. అయితే వేముల సతీష్ దగ్గర చూస్తే దుర్గారావు అని ఒక అతన్ని పట్టుకున్నారు. అతను బోండవమ్మకు సంబంధించిన అనుచరుడు అని చెప్పేసి, అతను కూడా నోరు లేని వ్యక్తి అయితే తను కూడా ఏదో చేద్దాం అనుకున్నారు, కానీ చాలా చాలా గట్టిగా మాట్లాడడంతో వదిలేశారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి అమాయకులు, దళితులు మాత్రమే వీళ్ళని ఏదైనా చేస్తే వాళ్ళు నోరు మెదపరు అనేటువంటి స్కెచ్ అనుకోవచ్చా? అంతే కదా. ఇప్పుడు ఈ 2 కేసుల్ని మనం పరిశీలిస్తే వేముల సతీష్ బయటకు వచ్చిన తర్వాత నాకు 2 లక్షలు ఇస్తాము, నేరం ఒప్పుకో అని పోలీసులు నన్ను బెదిరించారు అని చెప్పాడు. ఆన్ రికార్డ్ చెప్పాడు. గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి మరి చెప్పారు. ఏం చేయాలి? నువ్వు పోలీసులు వాళ్ళు పాయింట్ బ్లాంక్లో గన్ పెట్టి నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు నేరం ఒప్పుకో, నువ్వు నేను బోండమ్మ చేయించాడని ఒప్పుకో, అది వచ్చి బయటకు వచ్చి చెప్పు అని పోలీసులు బెదిరిస్తూ ఉంటే ఇంక ఎవరితో చెప్పాలి? అందుకనే పాపం సతీష్ బయటకు వచ్చి బోర్న ఏడుస్తూ చెప్పాడు, పోలీసులు ఇట్లా చేశారు నాన్న అని. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం చూడటానికి ఎంతమందిని, ఇటువంటి వాళ్ళని ఎంతమందిని బలి చేశారు ఈ పోలీసులు. ఈ పోలీసు వ్యవస్థ ప్రజల్ని కాపాడాలా, ప్రజల్ని బలి తీసుకోవాలా? జగన్మోహన్ రెడ్డి రూలింగ్లో ఈ తరహా సంఘటనలు జరిగినాయి కాబట్టే ప్రజల్లో ఇంత పరివర్తన, ఇంత మార్పు వచ్చింది. అది విప్లవంలాగా మారింది. ఇప్పటికైనా అండి, నేను ఒకటి మీ ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఒక ఇచ్చే సలహా ఏంటి అంటే, ఇప్పటికైనా
నువ్వు వెళ్ళు. కోడికత్తి కేసులో నువ్వు కోర్టుకి అటెండ్ అయ్యి నువ్వు సాక్ష్యం ఇవ్వు. చెప్పు, ఆ రోజున ఏం జరిగిందో చెప్పు. ఆ రోజున నువ్వు జనపల్లి శ్రీనివాసుని నువ్వు ఎట్లా పట్టించావో చెప్పు. ఎట్లా పట్టించావో చెప్పు. మా కోడికత్తిని ఇట్ట పీకాను అది ఇది అని ఏదో చెప్పారు కదా. ఆ కోడికత్తి జనపల్లి శ్రీనివాస్కి ఎవరు అందించారో చెప్పు. నువ్వు చెప్పు, నీకు తెలుసు కదా, నువ్వు ముఖ్యమంత్రివి కదా. ముఖ్యమంత్రిగా చాలా కాలం చాలా సమర్థవంతంగా పనిచేసిన వ్యక్తివి కదా. కోర్టుకి వెళ్ళి కనీసం సాక్ష్యం ఇచ్చి, ఎస్ తెలుగుదేశం వాళ్ళు ఇది చేయించారు అన్ని దగ్గర సాక్ష్యాలు ఉంటే కోర్టుకి చెప్పు. ఎన్ఐఏ దర్యాప్తు అంతా తప్పు అని చెప్పి ప్రూవ్ చేయి కోర్టులో. చేసి ఆ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలి. నీ తప్పును ఒప్పుకొని వేముల సతీష్ కేసును కూడా అది నేనే జయించాను నా రాజకీయ స్వలాభం కోసం అని చెప్పి పశ్చాత్తాపడితే అయినా ఏమన్నా జగన్మోహన్ రెడ్డి మీద కొంతమందికైనా ఏదైనా సాఫ్ట్ కార్నర్ రావటానికి అవకాశం ఉంటుంది. ఈ ఇద్దరు కుర్రవాళ్ళకి వాళ్ళకి భవిష్యత్తులో అయినా సరే న్యాయం జరగాలని మనం కోరుకుందాం. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూన్ 4వ తారీఖు రిజల్ట్ వచ్చింది. జూలై 4వ తారీఖుకి మళ్ళీ కోర్టు పిలుస్తుంది. సో జగన్ వెళ్తాడా లేదని మాత్రం వెయిట్ చేసి చూద్దాం. నమస్తే. నమస్కారం.